అనుగ్రహించినందుకే దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. It's a privilege to be back with you all here this morning. మరలా ఈ ఉదయకాలం వేళ మీ అందరితో కలుసుకునే అవకాశం దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. We reached here this morning 4:30. మేము ఉదయకాలం 4:30 తెల్లవారుజామున చేరుకున్నాం. On 2nd of January, my mother-in-law, my wife's mother, passed away. She was staying with us. మరి నా సఖి మన యొక్క తల్లి గారు 2వ తారీఖు ప్రభునందు నిద్రించడం జరిగింది. So after that, we had a funeral service on 3rd. ఆ తర్వాత 3వ తారీఖున ఆమె సమాధి కార్యక్రమం చేయడం జరిగింది. And after that, we had to rush because we had to be here. మేము శరవేగంగా మీ దగ్గర రావడానికి బయలుదేరడం మొదలైంది. God did everything at the right time. దేవుడు అన్నింటిని కూడా సమాధానం చక్కగా జరిగించాడు. Our mother was sick for the past 6 months. గత 6 మాసాలుగా తల్లిగారు అనారోగ్య పరిస్థితిలో ఉండినారు. And we didn't know when she will go. ఆమె ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్తుందో మేము ఎరగకుండా ఉండినాం. And in the meantime, we went to UK. ఆ తర్వాత మధ్యలోనే మేము యూకే వెళ్ళడం జరిగింది. And then in October, we went to North India and East India. అక్టోబర్లో నార్త్ ఇండియా కానీ ఈస్ట్ ఇండియా కానీ అలా బయలుదేరడం జరిగింది. We thought in the middle she might go. మేము అనుకున్నాం ఆ మధ్య కాలంలోనే ఆవిడ వెళ్ళిపోతుందేమో. But December 12th night, we returned back to Bhopal. మరి డిసెంబర్ 12వ తారీఖు నాడు తిరిగి భోపాల్ నగరానికి మేము చేరుకున్నాం. And January, and already our program was fixed. January 7th, 8th, we are here in Varanasi. మరి ముందస్తుగానే తేదీలు నిర్ణయించిన కారణం చేత వరంగల్ 7, 8వ తారీఖుల్లో మేము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. January 6th, we are in Nagpur. మరి జనవరి 6వ రోజేమో నాగ్పూర్లో ఉన్నాం. And God did everything at the right time. దేవుడు సమస్తమును కూడా సకాలమందు జరిగించాడు. So we thank God for this opportunity God has given us. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Today and tomorrow we are here studying God's word. ఈ ఉదయకాలం మొదలుకొని రేపటి వరకు కూడా దేవుని అధ్యయన తరగతులు మనం ఆలకిద్దాం. So morning this session we will be sitting together till 1 o'clock. మరి మనం అందరం కలిసి ఈ వేళ మధ్యాహ్నం 1 గంట వరకు ఇలాగే కూర్చుంటాం. And after that 3:30 again we have the class. ఆ పిదప 3:30 గంటలకు తరువాయి విభాగం ఉంటుంది. And then 6:30 again the evening class. తిరిగి సంధ్యా వేళలు 6:30 మొదలుకొని 9 గంటల వరకు 3వ విభాగం ఉంటుంది. So we are here to study God's word. మనమందరం కూడా ఇక్కడ ఎన్నుకున్నాం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి. And why are we studying God's word? ఎందుకని మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి? Because we have to walk according to God's word. ఎందుచేతనంటే మనమందరం కూడా విన్న వాక్యానుసారంగా నడవాలి. We know the word. మనకు వాక్యం బాగా తెలుసు. And we have heard so many preachings. అలాగే అనేక బోధలు కూడా మనం విస్తారంగా విన్నాం. We have pastors who are teaching us God's word. దేవుని వాక్యాన్ని మనకు బోధించడానికి సేవకులైన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. Every Sunday we come together to worship and to study God's word. ప్రతి ఆదివారం వేళ కూడా దైవ సన్నిధిలోకి వాక్యం నేర్చుకోవడానికి మనం అందరం చేరుతాం. So if we look at our life, we have heard lot of God's word. మన జీవితం వంక ఒక్కసారి పార చూడండి, ఎంత విస్తారంగా దేవుని వాక్యాన్ని విన్నాం. And every day we read the Bible also. అలాగే ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతాం. But then why we have a meeting like this? మరి అలాంటప్పుడు ఇలాంటి మీటింగ్ ఎందుకు? మరి Every Sunday we have Sunday worship. ప్రతి ఆదివారం కూడా మనకు ఆరాధన కార్యక్రమం ఉంది కదా. The reason why we have come together is so that we can search ourselves. ఎందుచేత ఇలాగ కూడుకున్నామంటే మనంతట మనమే మనల్ని పరీక్షించుకోవడానికి. Am I walking according to God's word that I have heard? ఏమిటి? నేను ఆలకించిన ఆ వాక్యానుసారంగా అనుసరిస్తున్నానా? If I am not walking, నేనే కనుక నడవనట్లయితే you should realize how serious, how dangerous it is. మరి అది ఎంత తీవ్రమైనదో, ఎంత భయంకరమైనదో నీవు గమనించాలి. Because this word will judge us.
ఎందుచేతనగా ఈ వాక్యమే మనం తీర్పులోనికి తీసుకొని వస్తుంది. This is God's word. ఇది దేవుని వాక్యమై ఉన్నది. We cannot add anything. మనం ఏది కూడా కలపడానికి వీలు లేదు. We cannot delete anything. అలాగే ఏ దాన్ని తొలగించడానికి లేదు. I have to obey what the word says. ఉన్న ఫలంగా వాక్యం ఏం చెబుతుందో అని ఆలకించడం తప్ప ఇంకేం లేదు. Whether I like it or not, I have to obey. మీరు దీన్ని ఇష్టపడినా లేకపోతే ఇష్టపడకపోయినా విధేయులను కావాల్సిందే. Because this is God speaking to me. ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడుతున్న వాక్యం. And if I don't obey, నేనే గనక లోబడనట్లయితే, if my life is not according to God's word, నా జీవితం అంతా ఈ వాక్యానుసారంగా ఉండకుండా ఉంటే, then there are serious consequences. దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. And these consequences are not only for you, it will continue in your generations. మీ జీవితంలోనే దీని పరిణామాల ప్రభావం పట్టంగా కానీ మీ తరము వారిలో కూడా దాని ప్రభావం అలాగే ఉంటుంది. You can end up becoming a blessing for your generations, or you can end up bringing curse on your generations. నీ జీవితం యొక్క ముగింపు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, అలాగే శాపకరంగా కూడా మారవచ్చు. So we have to search our hearts. అందుచేతనే మనందరం కూడా హృదయాలను పరిశీలించుకోవాలి. I'm not going to teach something new. నేనేదో క్రొత్త అంశాన్ని బోధించడం లేదు. Because we know the word. మనందరికీ కూడా వాక్యం తెలుసు కదండి. I believe majority of you have been in the faith for a long time. చూడండి, మీలో అత్యధిక సంఖ్యాకులు విశ్వాసంలో చాలా కాలం నుండి కొనసాగుతున్నారు. Many of you have heard my father preaching. మీలో అనేక మంది నా తండ్రి గారు బోధించిన బోధలు కూడా మీరు విన్నారు. He finished his race in 2012. ఆయన 2012వ సంవత్సరంలో తన అంతిమ గడియను ముగించి విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. And now God has brought us again together. అలాగే దేవుడు మనందరినీ కూడా ఈ ప్రకారంగా తీసుకొని వచ్చారు. This time we are here in this church. ఈ సమయంలోనేమో ఈ సంఘంలో ఇలా ఉన్నాం. And we thank God for the church pastor and the members who have given us the permission to gather here. మరి ఇలాగ మనం అందరం ఇక్కడ కూర్చోవడానికి సంఘ కాపరి గారు, ఆ కమిటీ సభ్యులు కానీ ఇతరులు కానీ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి వందనాలు. This is all God doing. ఇదంతా కూడా దేవుడే చేస్తున్నాడు. So why has God brought us together? మరి ఎందుకని దేవుడు మనందరినీ ఇలా తోడుకొని వచ్చాడు? So that I can look at my own life. ఎందుచేతనంటే నా వ్యక్తిగత జీవితం వంక నేనే చూసుకున్నాను. How am I walking? ఏ ప్రకారంగా నా నడక కొనసాగుతుంది? Is God pleased with my walk? నా జీవిత నడక ద్వారా నా దేవుడు ప్రీతికరంగా ఉన్నాడా? On second morning when my mother was taking her last breath, మరి 2వ తారీఖున నా తల్లి గారు తన ఆఖరి శ్వాస విడిచే వేళలో it was an opportunity for us to just look at her and realize how precious life is. మరి ఆవిడ తీరును, ఆవిడ వంకను చూస్తున్నప్పుడు జీవితం ఎంత ప్రశస్తమైనదో పిల్లలంగా మేము గమనించగలిగాము. On first night she was very serious. మొట్టమొదటి తారీఖు ఆవిడ చాలా తీవ్రమైన అనారోగ్యంలో ఉంది. We thought she will go in the night. అనుకున్నాం బహుశా రాత్రి వేళ వెళ్ళిపోతుందేమో. We were there sitting around her praying and worshiping God. ఆవిడ చుట్టూరా కూర్చొని ప్రభువును ఆరాధిస్తూ సమయం గడుపుతూ ఉండినా We thought in the night she will go. మేమందరం తలంచింది ఏంటంటే ఈ రాత్రి బహుశా వెళ్తుందేమో. But no, she is alive on the second morning. కానీ అలా జరగలేదు. 2వ తారీఖు కూడా సజీవురాలిగా ఉండేది. My wife was there with her from 3 o'clock in the morning. నా భార్య తల్లితో తెల్లవారు 3 గంటల నుండి అలాగే ఉండి ఉంది. And then by 9 o'clock she started taking long breaths. ఇక రాత్రి 9 గంటలకల్లా శ్వాసను భారభరితంగా పీల్చుకోవడం చేసింది. And we know she is going to go. నాకు అర్థమైంది ఏంటంటే ఇక ఆమె వెళ్ళబోయే గడియ దగ్గర పడింది. But we don't know when she will go. కానీ ఏ గడియలో ఆమె వెళ్తుందన్న సంగతి మాకు తెలియదు. She is taking long breaths. ఆవిడ ఆఖరి శ్వాస తీవ్రంగా తీసుకుంటుంది. But then by 11:20 she is gone.
రాత్రి 11:28 వేళకు ఆవిడ వెళ్ళిపోయింది. How precious our life is. మన జీవితం ఎంత అమూల్యమైనది. When we will go, we don't know. మనందరం కూడా ఎప్పుడు వెళ్తాము అన్న సంగతి ఎవరికీ తెలియదు. God brought us all here together. ఈ వేళ దేవుడు మనందరినీ కూడా ఒక్క చోటికి కూడగొట్టాడు. For our meditation, let's turn to 1 Corinthians chapter 1. మనందరి ధ్యానం నిమిత్తమై కొరింథీ సంఘానికి రాసిన మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయంలోకి వద్దాం. అందరం కూడా Verse 26 to 31. 26వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుదాం. 1 Corinthians chapter 1, verse 26 to 31. కొరింథీ సంఘానికి రాసిన పౌలు గారి ఉత్తరం మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 31వ వచనం. Can anyone read it? ఎవరైనా ఒక పేట స్పష్టంగా చదవండి. సహోదరులారా, చదువు. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకముల బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. So here, verse 26. ఇక్కడ 26వ వచనం అంతా చూడండి. What is God telling me? దేవుడు నాకు వ్యక్తిగతంగా ఏం చెబుతున్నాడు? We are all here to hear our Father speak. ఇక్కడ మనం అందరం కూడా మన తండ్రి యొక్క మాటలు ఆలకించడానికి కూర్చున్నాం. We are in the beginning time of the year 2026. అలాగే 26వ సంవత్సరం యొక్క మొట్టమొదటి నెలలోని ప్రారంభ దినాల్లో ఉన్నాం. And we are in the presence of our Father. మన తండ్రి సన్నిధానమును మనం ఆశీర్వదమై ఉన్నాం. God prepared this place for us to come. దేవుడే ఈ స్థలాన్ని మనందరి కొరకు ముందస్తుగానే సిద్ధపరిచాడు. God gave us the heart also to come. అలాగే రావగలిగిన హృదయాన్ని దేవుడే మనకు అనుగ్రహించాడు. Many people are on their way to come. అనేక మంది తమ మార్గంలో ఈ చోటికి రావాలని ఆశిస్తున్నారు. So now, as I am in the presence of my Father, ఈ రోజు నా తండ్రి సన్నిధానంలో నేనున్నాను. what is my Father telling me? నా తండ్రి, నా నాన్న నాకు ఏం చెబుతున్నాడు? For ye see your calling. ఆయన మీ పిలుపును చూస్తున్నాడు. That's the thing that the Lord is speaking to me. నాకు వ్యక్తిగతంగా మాట్లాడేది నా తండ్రి అదే మాట. He knows who we are. మనమందరము ఎవరమై ఉన్నామో ఎరిగిన తండ్రి. He created me. ఆయన మనల్ని సృజించాడు. Not only that, He paid the price for me so that I can have a relationship with God. అంత మాత్రమే కాకుండా నా కొరకై క్రయధనమును చెల్లించి ఆయన సొత్తుగా ఉండడానికి భాగ్యం ఇచ్చిన దేవుడు. And what is He telling me this morning? మరి ఉదయకాలం వేళ నా నాన్న నాతో ఏమని చెబుతున్నాడు? For ye see your calling. ఆయన నీ పిలుపును చూస్తున్నాడు. Who has called me? ఎవరు నన్ను పిలిచింది? Why has He called me? ఎందుకని ఆయన నన్ను పిలిచాడు? Many times we are so concerned about many things of our life. మన జీవితంలో అనేక విషయములతో మనం అనుబంధం కలిగి ఉంటాం. And we get disappointed, we get frustrated. మరి అనేక పర్యాయాలు నిరుత్సాహానికి, నిస్పృహకు గురవుతూ ఉంటాం. And it affects our relationship with God. అది మన తండ్రితో ఉన్న వ్యక్తిగత సంబంధం మీద ప్రభావితమవుతుంది. See, there is a lot of difference between us and the people of other faiths. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న మనకును అలాగే ఇతర అన్యజనుల చాలా వ్యత్యాసం ఉంది. Look at the other people. చూడండి, ఆ అన్యజనుల ఒక They have religion. వారికి మతము
ఉంది, they have traditions, వారికి ఆచారాలు ఉన్నాయి, they have rituals, వారికి రీతి పద్ధతులు ఉన్నాయి. and they observe all of that with lot of care. మరి వారికి ఉన్న ఆచార వ్యవహారాల పక్షంగా బహు జాగరూకతతో చేసుకుంటారు. But on the other hand, look at me. అలాగే మరో వంక మనం మన వైపు చూసుకోవాలి. The Lord has not burdened me with rituals and traditions. దేవుడు ఈ ఆచారయుక్తమైన నిష్ఠాగరిష్టతో ఉన్న భారం ఏది కూడా నా మీద పెట్టలేదు. He wants me to realize how serious my relationship with God is. దేవునితో నాకున్న వ్యక్తిగత సాన్నిహిత్య సంబంధం ఎలా ఉందో దాన్ని చూసుకోమంటున్నాడు. Many times we don't give importance to our relationship. అనేక పర్యాయాలు మనం మన సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండం. God created us so that we can have a relationship with Him. దేవుడు ఎందుకని మనల్ని సృజించాడు? ఆయనతో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలి. But today many are not interested in relationship, they want His blessings. కానీ అనేక మంది దేవుని ఆశీర్వాదాల కొరకైన వాంఛతోని సాన్నిహిత్య సంబంధంలో ఉండడం లేదు. I pray that the Lord helps us to understand how serious our Christian life is. మరి మన క్రైస్తవ జీవితం అనేది ఎంత తీవ్రతరమైనదో దాని కొరకై నేను ప్రార్థన చేస్తున్నా. Before coming here, I had to attend a phone call. ఈ చోటికి రావడానికి ముందుగా నేను ఒక ఫోన్ కాల్ను మాట్లాడడం జరిగింది. One of our daughters of one of our believers in a church in Kerala, they asked me for some advice. మరి కేరళ రాష్ట్రంలో ఉన్న విశ్వాసులలో ఉన్న ఒక సహోదరి మా ప్రశ్న నాకు వేయటం జరిగింది. She got married 2 years ago. 2 సంవత్సరాల క్రితమే ఆ అమ్మాయి వివాహమైంది. And now the husband is saying, I want divorce. ఇప్పుడేమో ఆమె భర్త నాకు విడాకులు కావాలని చెబుతున్నాడు. And for the past 6 months they both are living separate. మరి గత 6 మాసాలుగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేరుగా ఉంటున్నారు. And now this 16th they have their counseling. మరి ఈ నెల 16వ తారీఖు వారికి వ్యక్తిగతమైన కౌన్సిలింగ్ అనేది ఉన్నది. And this sister, she's asking me, the husband says he wants divorce. మరి ఆ సహోదరి ఉదయకాలం మీద నాకు అంటున్న మాట ఏంటంటే ఆయన నన్ను విడాకులు కోరుతున్నాడు. What should I do? ఆమె చేయాల్సింది ఏమని? In the Bible, divorce is not biblical. బైబిల్ గ్రంథంలో పరిత్యాగం అనేది లేఖనానుసారమైనది కాదు. But the problem is, అయితే సమస్య ఏంటంటే the husband wants a divorce. భర్తేమో విడాకులు కావాలన్న వాంఛతో ఉన్నాడు. You don't want to give divorce. నీవు విడాకులు ఇవ్వాలన్న ఆశ నీకు లేదు. You accepted him as your husband. ఆయనను నీ సొంత భర్తగా అంగీకరించేశావు. But the husband is saying, I don't want you. భర్త గారేమో నీవు నాకు వద్దే వద్దని మారాన్ చేస్తున్నాడు. What will you do? ఏం చేస్తావు మరి నీవు? Now the matter is before the court. మరి ఈ అంశమంతా కూడా న్యాయ స్థానం ఎదుట ఉన్నది. And it's what answer will we give? మరి మనము ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలి? Can we encourage her to take divorce? మనం ఏమైనా ఆమెను ప్రోత్సహించగలమా విడాకులు తీసుకోవడానికి? The word of God does not allow. దేవుని వాక్యమా ససేమి ఒప్పుకోదు. But the husband says and her family says we don't want her. కానీ భర్త అలాగే ఆయన ఇంటి వారందరూ కూడా మాకు అమ్మాయి వద్దే వద్దని రాద్ధాంతం. And now this matter is in the court. ఇక ఈ అంశం అంతా న్యాయస్థానం ఎదుటికి వెళ్ళింది. What will the court decide? న్యాయస్థానం ఏమని నిర్ణయం చేస్తుంది? They say since he doesn't want to live with you, ఇదిగో ఆయన నీతో సహజీవనం చేయడానికి ఇష్టపడటం లేదు కనుక so they cannot continue together. వారిద్దరు కూడా ఇరువురు కూడి నడవలేనిక. Court will not pray. మరి న్యాయస్థానం ప్రార్థన చేయదు. Court will decide. కోర్టు ఏం చేస్తుంది? నిర్ణయం తీసుకుంటుంది. And what will be the decision? మరి నిర్ణయం ఎలా ఉంటుంది? The marriage is cancelled. ఇదిగో వివాహమే రద్దు చేయబడింది. That's what we call divorce. దాన్ని మనం పర్యాయ భాషలో విడాకులు అంటాం. What will we do then? మరి ఏం చేయాలి దాని కొరకు? Why I shared this example? ఎందుకని ఈ అంశాన్ని మీతో నేను చెబుతున్నాను. The husband says, I don't want you. భర్త అంటున్నాడు నాకు దేవతమను. She didn't come into your house by force. మరి ఆమె బలవంతంగా ఇంటి కోడలుగా వచ్చేసి.
Your marriage was conducted before everyone. మరి వివాహ కార్యక్రమం అంతా కూడా అందరి ప్రజల కన్నుల ఎదుట జరిగింది. But now what do you do if the husband says, I don't want you? అలాగ జరిగిన ఆ వేళలో మరి భర్త ఇదిగో నాకు వద్దే వద్దంటే ఏం చేయాలి? Why I share this? ఎందుకు మీతో నేను దీన్ని పంచుకుంటున్నా? Your relationship with God. నీ వ్యక్తిగత సంబంధం దేవునితో ఎలా ఉంది? Are you tired of God? దేవుని విషయంలో ఏమైనా విరక్తి చెందావా? How is my relationship? నా వ్యక్తిగత సంబంధం నా దేవునితో ఎలా ఉంది? Do I give importance to my relationship? నా దేవునితో ఉన్న సన్నిహిత బంధానికి నేను ప్రాముఖ్యతనిస్తున్నానా? To help you understand, I am using examples. మీ అందరికి కూడా అవగాహన కలుగులాగున నేను ఒక ఉదాహరణకు చెప్తాను. I and my wife, we are married for the past 33 years. నేను నా భార్య వివాహం ఆడి సుమారు 33 సంవత్సరాలుగా కొనసాగు. And now we have 2 children. మా ఇద్దరు కూడా 2 పిల్లలు కలిగారు. My daughter is married నా కూతురు వివాహం చేసుకుంది. and we have a grandson. మాకు మనవడు కూడా ఉన్నాడు. Earlier it was just I and Amy. ఆరంభంలోనేమో నేను ఏమి ఇద్దరమే ఉండేవాడు. Now we have children and a grandson. ఇప్పుడు చూస్తేనేమో పిల్లలు కలిగారు, తర్వాత మనవడు కూడా వచ్చేసాడు. 33 years. 33 సంవత్సరాల How is our relationship? అమ్మా, ఈ సంవత్సరాల్లో నా సంబంధం దేవునితో ఎలా ఉంది? Not with God, but between us. మా ఇద్దరి మధ్యలో సంబంధం ఎలా ఉంది? 33 years. 33 ఏళ్ళు గడిచాయి. In so many families, that relationship has become weak. చూడండి, అనేకుల యొక్క సంసార జీవితాల్లో ఆ సాన్నిహిత్య బంధం బలహీనమైపోతుంది. They are married. వారు వివాహం ఆడారు. They live together. వారిద్దరూ కలిసి జీవనం చేస్తున్నారు. Same house. ఒకటే ఇంట్లో ఉంటున్నారు. Same bank account. ఒక్కరికి ఇద్దరు కూడా ఒకటే బ్యాంక్ ఖాతా. But the relationship is very cold. కానీ ఇరువురి మధ్య ఉన్న బంధం బలహీనమవుతుంది. They don't talk much. ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుకోరు. Husband is in one room, wife is in the other room. భర్త గారేమో ఆవల గదిలో, ఇల్లాలేమో యువతల గదిలో. Why I am sharing this example? ఎందుకంటే నేను ఈ ఉదాహరణ మీతో పంచుకుంటున్నాను. The Lord brought us here. దేవుడు మనందరినీ కూడా ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. No matter what your problems are. నీకున్న సమస్య వ్యక్తిగతమైనది ఏదైనా కావచ్చు. Only one question. ఒక్కటే ప్రశ్న. How is my relationship with God? నా వ్యక్తిగత సంబంధం నా దేవునితో ఎలా ఉంది? Here the Lord is saying. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, Look at your calling. ఇదిగో నిన్ను పిలిచిన పిలుపు వంక చూడు. Verse 26, can you read? 26 మరొక్క మాట చదువుతారండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడే. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని. That's it. Here what is the Lord saying? ఇక్కడ ప్రభువు ఏం చెబుతున్నాడు? We are not wise. మనము జ్ఞానులం కానే కాదు. We are not mighty. మనం బలవంతులం అసలే కాదు. We are not noble. మనం విజ్ఞానవేత్తలం కాదు. The mighty, the wise and the noble are outside. చూడండి, జ్ఞానులైన వాళ్ళు, విజ్ఞానులైన వాళ్ళు, బలవంతులైన వాళ్ళు, గొప్ప వంశం వాళ్ళు ఆవల ఉన్నారు. In Warangal there are so many wise people. చూడండి, వరంగల్ నగరంలో జ్ఞానుల యొక్క సంఖ్య అత్యధికంగా ఉంది. There are so many who have more education than us. మనకంటే కూడా విద్యార్హతలు అత్యధికంగా కలిగిన వాళ్ళు కొలలు ఉన్నారు. There are people who have power also. అలాగే కొంతమంది మనుషుల దగ్గర అధికార దర్పం ఉన్నది. If God wants, He can bring the chief minister or the collector of this state or this district now. చూడండి, శక్యమైతే ముఖ్యమంత్రి గారిని సైతం ఈ స్థలానికి తీసుకురాగలిగిన ఆ సమయం ఇస్తాడు. God can bring. దేవుడు తేగలడు. No matter where they are. వారు ఎక్కడ ఉన్నప్పటికీ The Lord can just put a thought in their mind. కేవలం దేవుడు వారి తలకాయ లోపల తలంపు పుట్టిస్తే చాలు, That you have to come here. ఇక్కడికి చేరాల్సిందే. Maybe the chief minister will land here in this helicopter. చూడండి, బహుశా ముఖ్యమంత్రి గారే తన హెలికాప్టర్ లో ఇలాగే దిగొచ్చు పక్కన.
He has power with him. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది. There are people who have more money than us. అలాగే మనకంటే అధికమైన ఐశ్వర్యం ధనం కలిగిన వాళ్ళు ఉన్నారు. What do we have? మన దగ్గర ఏముందండి? Now suppose we take an offering this morning. చూడండి, బహుశా ఈ ఉదయకాలం వేళ కానుకలను మనం తీసుకున్నాము అనుకోండి. అర్పణ How much offering we will get? ఎంతండి అర్పణలు కూర్చునేది? You tell me. మీరే చెప్పండి. If you look at the people here, ఒకసారి కూర్చున్న ప్రజల వంక చూసి అంచనాతో చెప్పండి. will we get 1 lakh today? ఏంటి ఈ రోజు ఏమైనా 1 లక్ష రూపాయలు పొందుకుంటామా? Huh? Yes, no. అవునా కాదా చెప్పండి. 10,000? పోనీ 10,000 చెప్పండి. Huh? One offering. ఒక్కసారి తీసుకునే అర్పణ 10,000? 10,000 ఉండొచ్చా? Very hard. చాలా కఠినమండి. But God can bring the rich now. కానీ దేవుడు ధనవంతులను సైతం ఈ క్షణాన తీసుకురాగలడు. Maybe they can give me an offering of 1 crore. మరి బహుశా అలా వచ్చిన ఆయన 1,00,00,000 రూపాయల విరాళమైన ఇవ్వచ్చు. We are not able to give even 10,000. మనమేమో 10,000 ఇవ్వడానికి కూడా అర్హత లేని వాళ్ళు. The rich people are outside. ధన సంపన్నులైన వాళ్ళందరూ ఆవల ఉన్నారు. God can bring them now. దేవుడు ఇప్పుడే అలాంటి ఐశ్వర్యవంతులను తేగలడు. God can bring professors now. దేవుడు ప్రొఫెసర్లైన వారిని తీసుకురాగలడు. God can bring police officers now. అలాగే పోలీసు అధికారులను సైతం ఆయన తీసుకురాగలడు. But God has not brought none of them here. కానీ అలాగ ఉన్న ఏ ఒక్కరిని కూడా దేవుడు ఇప్పుడు తీసుకొని రాదు. But why has He brought me here? నన్నెందుకని నా దేవుడు ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు? I don't have wisdom. నాకు జ్ఞానమా లేదు, I don't have money. నాకు ధనమా లేదు, I'm not from a noble family. నేను ఏదో గొప్ప వంశం నుండి వచ్చిన దాఖలా కూడా లేదు. That's why the Lord is saying, అందుకని ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. I have not called them. నేను వారిని పిలవలేసుకుని I can. అది చెయ్యగలను. But why has He called me? మరి దేవుడు నన్నే ఎందుకు పిలిచాడు? Here what is the word saying? ఇక్కడ లేఖనం ఏమని సెలవిస్తోంది? Verse 27. 27 చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. So here, why has God called me? మరి ఇక్కడ దేవుడు ఎందుచేత నన్ను పిలిచాడు? I don't have wealth. నాకు ఐశ్వర్యం లేదు, I don't have wisdom. నాకు జ్ఞానం అసలే లేదు, I'm not coming from a noble family. నేను ఒక గొప్ప వంశం నుండి వచ్చిన రుజువా లేదు. But He called me కానీ ఆయనే నన్ను పిలిచాడు. so that through me others may be ashamed. చూడండి, నన్ను బట్టి అనేక మంది సిగ్గుపడులాగున. I pray the Lord helps us to understand that. నేను దీనిని మీరు చక్కగా అర్థం చేసుకోగలుగునట్టుగా ప్రార్థన చేస్తున్నాను. If I am a factory owner ఇలా అనుకోండి, కర్మాగారానికి నేను యజమానిని అనుకోండి, or I am a CEO of a big company, ఒక పెద్ద కంపెనీకి చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్ అనుకోండి, then how will you look at me? నా వంక చూసే మీ చూపు ఎలా ఉంటుంది? You will respect me. నన్ను గౌరవిస్తారు. Maybe you'll ask me to sit here. బహుశా మీరు ఇదిగోనండి ఇక్కడ ఆసీనులు రండి అని అనొచ్చు. Why? ఎందుకని? Because I have money. ఎందుకంటే నా దగ్గర ధన సంపత్తి ఉంది, I have power. నాకు బలమైన అధికారం ఉంది. Will you allow the chief ministers to sit here on the floor? మీరు ముఖ్యమంత్రి గారిని ఇలాగే ఆలయంలో నేల మీద కూర్చోబెట్టగలరా? We'll give him a high place. మరి ఉన్నత స్థలం ఇస్తారే? Because he has power. ఎందుకంటే ఆయన చేతిలో అధికారం ఉంది కనుక. So someone who has power and money, we give them a high place. చూడండి, ధన సంపన్నులైన వారిని, గొప్ప వంశం వారిని ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టే ప్రయత్నం చేస్తాం. We don't have that. మనకు తాయాలే. But what is God saying? కానీ దేవుడు ఏమని చెబుతున్నాడు? I don't want your money. నీ ధనమా నాకు అస్సలే అక్కర్లేదు. I don't want your power. నీ అధికారం నాకు అస్సలే వద్దు.
Why? ఎందుకని? I just want those through whom I can show who I am. చూడండి, వారి ద్వారా వారు అనుగ్రహింపబడిన దాన్ని బట్టి నేను ఎవరినై ఉన్నానో అగపరుచుకున్నట్లు చేసేది కూడా. Why God chose us? దేవుడు మనం ఎందుకు ఎన్నుకున్నాడు? So that through my life, అంటే నా జీవితము ద్వారా these people should realize that money is of no use. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ధనము నిష్ప్రయోజనమైనదని ఎరుగునట్లుగా. A person who has money, ఏ వ్యక్తి దగ్గర అయితే ధన సంపన్నత ఉంటుందో he thinks I have everything. ఆయన ఏమనుకుంటాడు? నాకు అన్ని కలిగి ఉన్న వ్యక్తి అనుకుంటాడు. But why has God chosen me? మరి నన్ను ఎందుకని దేవుడు ఎన్నుకున్నాడు? So that through me, నా ద్వారా నా దేవుడు these people, ఇప్పుడు ఈ ధన సంపన్నులు ఉన్నారే, they should realize money is useless. వారందరూ కూడా ధనం అనేది శూన్యం, కేవలం నిష్ప్రయోజనమైనదని తెలుసుకోవాలి. Power is useless. అలాగే అధికారాలు నిష్ప్రయోజనమైనవి. For that they have to see me walk. దాని నిమిత్తమై వారు నా జీవితం వంక నా నడకను చూడాలి. The rich people, when they look at me, ధనవంతులైన వాళ్ళు నా వంక చూసిన వేళ, people who have power, when they look at me, మరి అధికారాలు కలిగిన వ్యక్తులు నా వంక చూసిన వేళ, they should, what are they supposed to see? వారు నాలో చూడగలిగినది ఏమై ఉండాలి? Look at these people. చూడండి, ఈ ప్రజలు They don't have money, వాళ్ళ దగ్గర ధనమా లేదు, they don't have power, అధికారం లేదు, but look at the way how they walk. కానీ వీరి వంక చూడండి, వాళ్ళు నడిచే నడక తీరు చూడండి. That's why the Lord is saying, make sure, look at your calling. అందుకే ప్రభు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. This morning when we are in the presence of the Lord, ఈ ఉదయకాలం వేళ మనం దేవుని సన్నిధానంలో కూర్చున్న సమయం, look at ourselves. మన వైపు మనం చూసుకుందాం. What example I have set before others. అనేకుల ఎదుట నేను ఎలాంటి మార్గదర్శనమైన జీవితాన్ని ప్రత్యక్షపరుస్తున్నాను. Example, now we both are sitting before you. ఇలాగా ఊహించుకోండి, మేము ఇరువురం కూడా మీ ఎదుర కూర్చున్నాం. You respect us మీరు మమ్మల్ని సన్మానిస్తారు. because we are, you say we are servants of God. ఇక్కడ దేవుని కొరకు ఉపయోగపడే సేవకులన్న ఆ తలంపు మీకు ఉంటుంది. But if our walk is not according to the word, ఒకవేళ మా నడవడి లేఖనానుసారంగా ఉండనట్లయితే, then what will you say concerning us? మరి సంబంధితమైన మాటలు మీరు ఏం చెబుతుంటారు? You will say these people, they should just show off, their life is something else. చూడండి, ఈ ప్రజలు ఇదిగో గగ్గోలు పెట్టి ఘనంగా బోధిస్తారు కానీ వాళ్ళ జీవితం చూడండి నిష్ప్రయోజనమైనదంట. Same way, what is my family saying looking at my life? అలాగే నా వంక చూస్తున్న నా కుటుంబీకులు, నా పరివారం కూడా అలాగే మాట్లాడతారు. What are my relatives? నా బంధువులు What are they saying looking at me? నా వంక చూసిన వేళ ఏమని మాట్లాడతారు? The people who work with me, అలాగే నాతో కూడా పని చేస్తున్న సహ పనివారు ఏమనుకుంటారు? what are they thinking about me? నా గురించి వాళ్ళు చేసే ఆలోచన ఎలా ఉంది? Am I an example before them? నేను ఒక మాదిరికరమైన మనుషునిగా వాళ్ళ ఎదుట ఉన్నానా? Looking at my life, will they come to Christ? నా జీవితం వంక చూసి వాళ్ళు క్రీస్తు వైపు మళ్ళుకుంటున్నారా? Have I become a hindrance for others? లేక నేను ఇతరులకు అడ్డు బండగాను అడ్డు రాయిలాగాను మారాను? The word of God is saying, look at your calling. దేవుని లేఖనం చెబుతున్నది ఏంటి? మీరు దేవుని పిలుపు వంక చూడండి. What should be my desire? మరి మన లోపల వాంఛించాల్సింది ఏంటి? Anyone who sees me should see the glory of God. ఎవరు నా వైపు చూసినా కూడా దేవుని మహిమనే వారు చూడగలగాలి. Turn with me to 1 Corinthians chapter 10 verse 31. అలాగే అదే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం దగ్గరికి వద్దాం. 31 అండి, క్షమించండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఆ. మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని
So here says, whether ye eat or drink or whatsoever you do, do all to the glory of God. కాబట్టి మీరు భోజనం చేసే వేళలో కానీ పానం చేసే వేళలో కానీ మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. So now a question. ఇప్పుడు ఒక ప్రశ్న లేకెత్తుతుంది. What do you mean by glory? దేవుని మహిమ అంటే నీవు అర్థం చేసుకునేది ఏంటి? What do you mean? ఏంటి దాని అర్థం? What is the meaning of glory? మహిమ అనగా ఆ పద అర్థం ఏంటి? I want you to answer. మీరే ప్రత్యుత్తరం ఇవ్వాలని నేను కోరుతున్నాను. We all sing a song, Mahima, Mahima, Mahima. What is the meaning? మనమందరం కూడా చదువుతామే మహిమ మహిమ మహిమయే. దాని అర్థం ఏంటంటే అసలు? Please. What do you mean by glory? మహిమ అనగా మీరు చెప్పే అర్థం నిర్వచనం ఏంటి? When you say something, you should know the meaning. మీరు ఉచ్చరించే వేళ ఆ పదవి యొక్క అర్థాన్ని పూర్తిగా ఎరగాలి. Whether you eat or drink, do all to the glory of God. మీరు భోజనం చేసినను పానం చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. What does it mean? మరి ఆ పదం యొక్క అర్థం ఏంటి? What is greatness? Please. What? Greatness. How can you glorify God? ఏ ప్రకారంగా నీవు దేవుని మహిమ పరచగలవు? He called us. ఆయన మనల్ని పిలిచాడే. I don't have wealth. నా దగ్గర ఐశ్వర్యం ఎక్కువ లేదు, I don't have power. నా దగ్గర అధికారం లేదు. But when Ambani looks at me, కానీ ఎప్పుడైతే అంబానీ నా వైపు చూస్తాడో, or the chief minister looks at me, లేక ముఖ్యమంత్రి నా వైపు చూస్తాడో, or if the police officer looks at me, ఒకవేళ పోలీస్ అధికారి నా వైపు చూస్తాడో, they should glorify God. దేవుని వారు మహిమపరచాలి. Now how is that possible? ఇది ఎలాగ సాధ్యమవుతుంది? మరి I don't have good clothes. నాకు చక్కటి దుస్తులా లేనే లేవు. I don't even have a scooter. నా దగ్గర ఒక చిన్న స్కూటర్ కూడా గతి లేదు. Ambani has planes. అంబానీ గారికి ఏమో ఆకాశంలో ఎగిరే విమానాలు ఉన్నాయి. I don't have money. నాకేమో ధనం అనేది లేదు. So how can Ambani see God's glory in me? మరి అలాంటప్పుడు అంబానీ గారు దేవుని యొక్క మహిమను నాలో ఎలా చూడగలరు? Do you know who Ambani is? మీకు తెలుసండి ఈ అంబానీ గారు ఎవరో? No. తెలుసా తెలియదు? So when Ambani looks at me, ఇప్పుడు ఎప్పుడైతే అంబానీ గారు నా వైపు చూస్తారో, he has money. ఆయన దగ్గర విస్తారమైన ధనం ఉంది. For his daughter's wedding, the prime minister gave. చూడండి, ఆయన కూతురు యొక్క వివాహ ఉత్సవానికి ప్రధానమంత్రి గారే ఆహ్వానించబడ్డారు. If I die today, ఈ వేళ నేనే గనక చచ్చిపోతే will the news people know that? మన జర్నలిస్టులకు ఏమైనా ఈ వార్త తెలుస్తుందా? Will all my relatives know? పోనీ నా రక్త సంబంధికులకు అందరికైనా తెలుస్తుందా? But if Ambani dies, ఒకవేళ అంబానీ గారే అస్తమించారు అనుకోండి, will it be international news? అది అంతర్జాతీయ వార్త కాబోతుందా? So what is God saying? ఇక్కడ దేవుడు సెలవిస్తున్నది ఏమిటి? I have not called him. ఇదిగో ఆయన నిన్ను పిలవలేదు. He has money. ఆయన దగ్గర ధనం ఉన్నది, He has power. ఆయన దగ్గర అధికారం ఉన్నది. I don't want that. నాకేది కూడా అక్కరలేదు. I have chosen you. ఇదిగో నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. Why? ఎందుకని? When Ambani looks at you, అంబానీ మీ వైపు చూసిన వేళ, though your clothes are torn, నీ బట్టలు చినిగిపోయి ఉండొచ్చు, he should say, this God is great. నిన్ను చూసిన ఆ క్షణంలో ఆయన దేవుని మహిమను పరచాలి. But how is that possible? మరి అది ఎలాగూ సాధ్యమవుతుంది? You tell me. మీరే చెప్పండి. We say Mahima, Mahima, Mahima. What is the meaning? పది మీరు అనుకుంటారు
ఉంటారు కదా, దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ అని. We come for prayer, మనం ప్రార్థన కొరకు వస్తాం. and in our prayer, what all words we use? మన ప్రార్థనలో ఈ పదాలన్నీ ఉచ్చరిస్తూ ఉంటాం. Now, suppose a new person is coming to prayer, ఇలా ఒక కొత్త వ్యక్తి ప్రార్థనా స్థలికి వచ్చాడు అనుకోండి. and he is coming with you, ఆయన మీతో కూడా వచ్చాడు. and he is asking, sir, when you go, what should I say? మరి ఆయన ఏమన్నా, అయ్యా మీరు వెళ్ళే వేళ నేను ఏం చెప్పాలో కాస్త So చెప్పండి. you tell him, take a paper ఆయన ఇదిగో పేపర్ తీసుకోండి, and write. రాయండిగా. These are the things you have to learn by heart. ఇదిగో ఇవన్నీ మాటలు కంటూ పాఠం చేయాలి. Number 1, మొట్టమొదటిది hallelujah. హల్లెలూయా. Number 2, రెండవది stotram. స్తోత్రం. Number 3, మూడో చెప్పండి mahima. మహిమ. Number 4, నాలుగో చెప్పండి eh? Only 3. మూడేనా? యేసు రక్తం ఏం చేయండి. Yeshu raktam eje. Number 4. నాలుగు. Number 5, ఐదో చెప్పండి ఘనత. ganata. Okay. Number 6, ఆరో చెప్పండి ప్రభావం. prabhav. Number 7, ఏడో చెప్పండి tandri. తండ్రి. తండ్రి That's all. అంతేనా? So you write this and go home and learn by heart and come here. సోదరుడా, ఇంటికి తిన్నగా వెళ్ళిపో, ఇవన్నీ కూడా కంటూ పాఠం చేయి, అప్పుడు రా. What all? Hallelujah. ఏంటవి? హల్లెలూయా, Stotram. స్తోత్రం, Mahima. మహిమ, Ganata. ఘనత, Prabhav. ప్రభావం, Yeshu raktam eje. యేసు రక్తమే జయం. And he has learned it by heart. ఈ వ్యక్తి ఏమో ఇవన్నీ కూడా కంఠస్థం చేశాడు. And he is sitting with you. వచ్చి మీ పక్కనే కూర్చున్నాడు. And he keeps on saying the same thing. ఆయన అది పనిగా చెవిత చరణంగా ఏమంటున్నాడు? హల్లెలూయా. So we say, no, not like this. మనం అంటాం అలా కాదు, అలా కాదు. Hallelujah 4 times. హల్లెలూయా 4 సార్లు చెప్పాలి. Then Raktam Jain 2 times. రక్తం చేయమనేది 2 పర్యాయాలు చెప్పాలి. Ganata Mahima 3 times. ఘనత మహిమని 3 పర్యాయాలు చెప్పాలి. And then again start. మరలా తిరిగి అదే చెవిత చరణం. Is it true? ఏమండి ఇలా ఉంటుందా లేదా? This is what we are doing. ఇదే కదా మనమంతా చేస్తున్న పని, Right? అవునా కాదా? When you come to prayer, these 7 words you keep on repeating again and again. మీరు దేవుని సన్నిధానానికి వచ్చిన వేళ ఈ 7 పదాలే చెల్విత చరణం పాచి మాటలే అంటుంటాం. And we call it prayer. మనం ఏమంటాం? ఇది ప్రార్థన అండి. Is it prayer or is it jabam? ఇది ఏమైనా ప్రార్థనయా లేక జపం చేయటమా? How do we give glory to God? ఏ ప్రకారంగా మీరు దేవునికి చెందవలసిన మహిమను ఇవ్వగలరు? You are saying Mahima, Mahima. మీరు అంటున్నారు, ఉచ్చరిస్తున్నారు మహిమ మహిమ మహిమ. What is the meaning? దాని అర్థం ఏంటి మరి? Cheppu. Is Mahima Telugu? What's the meaning? మహిమ తెలుగు పదమే కదా, దాని అర్థం ఏంటి? You said I am asking meaning and you are giving word. ఇదిగోండి, మహిమ అంటే ఏంటో చెప్పండి అమ్మా, చెప్పండి అంటే మీరు మౌనం పాటిస్తున్నారు. Last year you remember I asked you one word. Do you know the meaning of hello? పోయిన సంవత్సరంలో నేను ఒక పదం మిమ్మల్ని అడిగాను, హలో. గుర్తుందా మీకు అది? What is the meaning of hello? ఏంటి హలో అనగా అర్థం ఏంటి? Huh? ఒక పేరు. That's the name of someone's wife. అంటే ఒకరి భార్య గారి పేరు అది. But we keep on saying it. దాన్ని ఏమంటాం? అదే పనిగా పాడుకుంటాం మనం. When you take the phone, you are taking the name of someone's wife. ఇప్పుడు ఫోన్ ఎత్తగానే హలో అని ఒక ఆయన భార్య పేరు ఉచ్చరిస్తుంటారు. We turn the meaning. అంటే అర్థాన్ని తిరిగేసి చెబుతాం మనం. So I am asking you, what is the meaning of Mahima? అందుకని మిమ్మల్ని తిన్నగా అడుగుతున్నాను, మహిమ అనగా అర్థం ఏంటి? We speak words, we don't even know the meaning. మనం మాట్లాడే మాటల యొక్క అంతరార్థమే మనకు అసలు తెలియదు. Then what's the point in saying it? మరి దాన్ని ఉచ్చరించడం వల్ల దొరికేది ఏంటి? Tell me. చెప్పండి. This is Bible class. ఇది బైబిల్ అధ్యయన తరగతి.
What do you mean by Mahima? మహిమ అనగా నిర్వచనం అర్థం ఏంటో చెప్పండి. Walking with God. That is walk. That's not Mahima. దేవుడితో నడవడం మహిమ కాదండి. What is Mahima? మహిమ అనగా అర్థం ఏంటి? Character of the God. Character of the God. Yeah, please. ఇంక చెప్పండి మీరు కూడా. When you say Mahima, Mahima, what are you meaning? చూడండి, మీ అంటూ ఉంటాం కదా మహిమయే మహిమ మహిమ అని. దాని అర్థం ఏంటో చెప్పండి. You realize without understanding the meaning, we say words. అంటే అర్థం లేని మాటలు మనం పెచ్చుగా పలుకుతుంటాం. Yeah, please. This is Bible class. Sisters are quiet. You keep on saying those words, and I am asking you the meaning, and you are quiet. సహోదరులారా, మీరు పదే అంటుంటారు కదా మహిమ అనే మాట. నేను అడుగుతున్నాను, సూటిగా జవాబు చెప్పండి అమ్మ సహోదరులు. దేవుని స్వభావాన్ని కలిగి జీవించడం. Please. Others also. ఇంకా You don't ఇంకా say. చెప్పండి. దేవుని స్వభావం కలిగి ఉండి జీవించడం, దీన మనసు కలిగి దేవుని ఆరాధించడం. దీన మనసు కలిగి దేవుని ఆరాధించడం, దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత. Please. చెప్పండి, అలాగే చెప్తూ ఉండండి. You are old believers. పాత విశ్వాసం కదా. అమ్మా, Can you turn with me to 1 Chronicles chapter 16 verse 29? క్రో 1 Chronicles మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16:29. 16వ అధ్యాయము 29వ చరణము. 1 Chronicles 16:29. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 29వ చరణం. Can you read from 26 to 29? దయచేసి 26 నుండి చదవండి. 29 వరకు చదవాలి. జనముల దేవతలన్నీ యెహోవా ఆకాశ విషయాన్ని సృజించిన వాడు ఉమ్. ఘనత ప్రభావం ఆయన సన్నిధి ఉన్నవి. ఉమ్. బలము సంతోషము ఆయన వద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలము యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామముకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారులు ఆభరణములు ధరించుకొని ఆయన సాగిలపడుడి. పూజలారా Yeah, that's it. Verse 29 says, "Give unto the Lord the glory due unto his name. Bring an offering and come before him. Worship the Lord in the beauty of holiness." Verse 29 once again. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. Here the word says, "Give unto the Lord the glory due unto his name." దేవుని నామమునకు తగిన మహిమను, చెందవలసిన మహిమను చెల్లించుడి. What does it mean? దాని అర్థం ఏంటి? Does it mean just saying Mahima? దాని అర్థం ఒకేసారి మహిమ 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 అంటే సరిపోతుందండి. It's just like people shouting before politicians, "Jai, Jai, Jai." మీకు తెలుసు కదండి, రాజకీయ నాయకులు వచ్చిన వేళ జై 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 అంటుంటారు. What does it mean? Give God the glory due unto his name. యెహోవా నామమునకు చెందవలసిన తగిన మహిమను మనము చెల్లించాలి. What does it mean? దాని అర్థం ఏంటి? To help you understand an example. మీ అందరికీ అర్థమవులాగున ఒక ఉదాహరణ. Now suppose you are going to visit your friend. ఇలాగనుకోండి, మీ స్నేహితులను కలవడానికి వెళ్తున్నారు. Will you take some gift with you? ఏమండి, మీతో కూడా ఏదైనా బహుమానాలు కానీ తీసుకొని వెళ్తారా? What will you take? ఏం తీసుకొని వెళ్తారు? అలాగా You are going to visit Pastor Devadas. ఇలాగనుకోండి, దేవదాస్ పాస్టర్ కలవడానికి వచ్చారే అనుకోండి. Will you go empty hand or will you take something? ఉత్త చేతులతో వెళ్తారా, లేకపోతే ఎంతో కొంత తీసుకొని పోతారా? Huh?
What will you take? ఏం తీసుకొని పోతావు? If I am there, నేనే ఉన్నాను అనుకోండి, 2 kilo apple, 2 కిలోల యాపిల్ పళ్ళు, maybe 2 kilo oranges, 2 కిలోల కమలా పళ్ళు, maybe some banana, అరటి పళ్ళు బహుశా, or maybe something sweet. ఇంకా ఏదైనా తీయటి పదార్థం. This is what I take. ఇలా నేను ఆలోచిస్తాను. Did he ask? ఏమన్నాడు? ఎడైనమని. And when I take it, what is he saying? ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చే వేళ ఈయన ఏమంటున్నాడు? Why did you bring it? ఏంటండి ఎందుకు తెచ్చేదంతా? But why do we take it? మరి మనం ఎందుకు తీసుకొని వెళ్తాము? You tell me. మీరు చెప్పండి, Sisters say. సహోదరులు చెప్పండి. అమ్మా ప్రేమ. It's just a sign of that relationship. ఇదిగో మనకు ఉన్న సాన్నిహిత్య సంబంధం బట్టి. Now, if you are going to meet the chief minister, what will you take? ముఖ్యమంత్రి గారిని కలవటానికి మీరు వెళ్ళారని అనుకోండి, ఏం తీసుకుని వెళ్తారు? But Devdas pastor, 2 kilo apple, 2 dozen orange, 1 dozen banana, and a sweet box. దేవదాస్ గారి దగ్గరికి వెళ్ళే వేళేమో 2 కిలోల యాపిల్స్, 2 కిలోల కమలా పళ్ళు, డజన్ అరటి పళ్ళు, మళ్ళీ తీపి పదార్థం తీసుకుని వెళ్తారు కదా. But if you are going to meet the chief minister, మీరు ఒకవేళ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళారని అనుకోండి, what will you take? ఏమేమి తీసుకొని పోతారు? పూలదండలు, బొకేలు. Now, what I do is, నేనేం చేస్తానంటే, I am taking apple and oranges and a sweet box. ఇదిగోండి యాపిల్ పళ్ళు, అరటి పళ్ళు, కమలా పళ్ళు, స్వీట్ తీసుకుని పోయాను అనుకోండి. Will the chief minister be happy or will it be an insult? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నన్ను చూడగానే ఆనంద పరవశులు అవుతారా, లేకపోతే అవమానం అని భావిస్తారా? Eh? Why did you take flowers? మీరెందుకు పూలు తీసుకొని పోతారు? When you go to meet the chief minister or the collector, you don't take apple and orange. ముఖ్యమంత్రి గారును లేకపోతే కలెక్టర్ గారిని కలవాలని వెళ్ళే వేళ యాపిల్ పళ్ళు, ఆ తర్వాత కమలా పళ్ళు తీసుకొని పోరు. We take flowers. మనం పూలను తీసుకొని పోతాం. Why? ఎందుకని? Because of the dignity of that office, we honor by giving flowers. ఎందుకంటే ఆయన కార్యాలయం యొక్క హోదాను బట్టి, అంతస్తును బట్టి సన్మానంగా తీసుకొని పోతాం. So what we do now? ఇప్పుడు మనమే చేయాలి. From next time we go to meet Pastor Devdas, we will take flowers. మరి మరొకసారి దేవదాస్ పాస్టర్ దగ్గరికి వెళ్ళేసరికి పూలే తీసుకొని పోదాంలే అనుకున్నామా? Will he be happy? ఏమైనా సంతోషపడతాడా? What will he say? ఆయన ఏమంటాడు? What will I do with these flowers? పూలు తెచ్చారు, ఏం చేసుకోవడానికి ఇవి? So do you understand the example? ఉదాహరణ మీకు అర్థమైందని For అనుకుంటున్నాను. Devdas pastor, apple. దేవదాస్ పాస్టర్ గారికి ఏమో యాపిల్ పళ్ళు, Collector, flowers. కలెక్టర్ గారికి ఏమో పూలే. But before the Creator and Savior, కానీ సృష్టికర్త అయిన దేవుని ఎదుటకు వెళ్ళే వేళ what will you take? మనం ఏం తీసుకొని వెళ్ళాలి? Your money, ధనమా, flowers, పూల, a candle. కొవ్వొత్త, What can you give? ఏమి ఇవ్వగలవు? He wants His glory. ఆయన మహిమనే చేయడం ఆయన కోరుతాడు. Now, what do you mean by mahima? ఇప్పుడు మహిమ అనగా దాని అర్థం ఏమై ఉంది? It is very hard to explain. ఆ పదాన్ని వర్ణించడం అంటే కనా కష్టం. The word glorious means ఇప్పుడు మహిమాన్వితమైనది అన్నప్పుడు that's who God is. ఆయనే దేవుడి తత్వమే. You can't compare Him with anyone. ఆయనను ఎవరితో గాని ఏ రకంగా పోల్చజాలరు. Look at His character. ఆయన వ్యక్తిత్వాన్ని కాల్చండి. Look at His work. ఆయన క్రియలను గమనించండి. Look at His nature. ఆయన స్వభావాన్ని పరికించండి. He is far different from us. మనందరికంటే అతీతుడైన దేవుడు. His way of thinking is different from ours. మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు అత్యున్నతమైనవి. His way of doing things is different from ours. ఆయన కార్యములు చేయు మార్గములు అగోచరమైన మార్గములు. An example. ఒక ఉదాహరణ.
Lazarus was sick. చూడండి లాజరు రోగగ్రస్తుడయ్యాడు. Mary and Martha sent a message to Jesus to come. మరియమ్మ మార్త ఇద్దరు కూడా యేసయ్య దగ్గరికి ఏం వార్త పంపించారు? రమ్మని చెప్పి ఆహ్వానం పంపారు. Jesus did not come. యేసయ్య రాలేదు. When is he coming? ఆయన ఎప్పుడు వస్తున్నాడు? After Lazarus is dead and buried, and it is 4 days. లాజరు చచ్చిపోయి సమాధి చేయబడి 4 రోజులైన పిమ్మట ప్రభు రావడం మొదలెట్టాడు. What will we do? మనం ఏం చేస్తాం? We will go when he is sick. మనం అనారోగ్యంలో ఉన్నప్పుడే వెళ్తాం. But when is Jesus coming? కానీ యేసయ్య ఎప్పుడు వస్తున్నాడు? When he is dead and buried 4 days. ఆయన చచ్చిపోయి సమాధి చేయబడి 4 రోజులు గడిచిన పిదప. Why? ఎందుకని? So that we see who he is. ఆయన ఎవరై ఉన్నారో మనం చూడగలుగునట్లుగా. So just by saying Mahima, Mahima does not work. అందుకని మహిమని పదే పదే ఉచ్చరించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. Through my walk, others have to see how great God is. నా నడవడి, నా క్రియలను చూచిన వేళ దేవుడు ఎంత అత్యున్నతమైన దేవుడు జనులు ఎరుగులాగా మనం నడవాలి. Do you understand that? అది మీకు అర్థమవుతుందంటే అసలు By saying Mahima, Mahima is of no use. ఊరికే మహిమాని జపం చేయడం వల్ల ఉపయోగం శూన్యం. Look at the creation. చూడండి సృష్టి యావత్తును. They are glorifying God. సృష్టి యావత్తు దేవుని మహిమపరుస్తున్నది. They are displaying the power of God. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఈ ప్రపంచమంతా కూడా ప్రత్యక్షపరుస్తోంది. They are displaying the character of God. దేవుని యొక్క స్వభావాన్ని సృష్టి యావత్తు ప్రత్యక్షపరుస్తోంది. When you look at that flower, చూడండి ఆ పూలవంక చూడండి, and you are amazed, మీరు అత్యానందభరితులు, ఆశ్చర్యపోతారు. and you are saying, what a beautiful flower that is. ఎంత రమ్యమైన పువ్వు ఇది అని ఆశ్చర్యపోతారు. Look at the design of the flower. ఆ పుష్పము యొక్క రూపు రేఖలను ఆచరించండి. Look at the smell. దాని సువాసనను ఆగ్రహించండి. How beautiful that is made. అది ఎంత సుందరంగా రూపించబడింది. A flower is glorifying God. గడ్డి పువ్వులే దేవుని మహిమపరుస్తున్నాయి. But what am I doing? నేనేం చేస్తున్నాను మరి? What does my walk show? నా నడవడిక ఏమని చూపెడుతోంది? When my neighbors look at me, నా ఇరుగు పొరుగు వాళ్ళు నా వంక చూసిన వేళ, when my relatives look at me, అలాగే నా రక్త సంబంధికులు బంధువులు నా వంక చూసిన వేళ, when my son looks at me, నాకు పుట్టిన కొడుకు నా వంక చూసిన వేళ, when my daughter-in-law looks at me, నేను నా ఇంట్లో ఉన్న కోడలు నా వంక చూసిన వేళ, when my mother-in-law looks at me, నా అత్త నా వైపు చూసిన వేళ, can they see how glorious God is? నాలో మహిమగల ఆ దేవుణ్ణి చూడగలుగుతున్నారా? Sitting here and saying Mahima, Mahima is so easy. ఈ స్థలంలో కూర్చొని సునాయాసంగా సులభంగా మహిమ అంటే లాభం లేదండి. Today many have not realized how serious their calling is. ఈనాటి దినములలో అనేక మంది దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపు యొక్క అర్థమే తెలియని They are worried about their own life. వారి సొంత జీవిత వ్యవహారాల గురించి విచారిస్తున్నారు. They are asking for blessing. వారు అడిగేది పదే ఆశీర్వాదమే. And they think God, if God is happy, He will bless me. ఇదిగో దేవుడే సంతోషపడితే నన్ను సమృద్ధిగా దీవిస్తాడు. See, Ambani has so much. అంబానికి ఎంత సంపన్నత ఉన్నది. You want to become an Ambani? ఏమైనా అంబానిలాగా మారాలందా ఏంటి మన మనసులో? God has not chosen Ambani. చూడండి, ఆ అంబాని దేవుడు ఎన్నుకోలేదు. God has not chosen people with wisdom. మరి విజ్ఞానం కలిగిన వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. But He chose me. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. So that through my walk, నా నడవడిక ద్వారా people should realize how glorious God is. నేను సేవిస్తున్న నా దేవుడు ఎంత మహిమాన్వితమైన దేవుడని ఎరుగాలి. How serious my calling is. అందుకే నా పిలుపు ఎంత తీవ్రతరమైనదో గమనించాలి. This word says, ఈ పదము సెలవిస్తున్నది ఏమిటంటే, I am a child of God. నేను దేవుని యొక్క బిడ్డనై
ఆయన దేవాలయమై ఉన్న వ్యక్తిని, I am the friend of God. నేను దేవునికి స్నేహితుడను. Look at Abraham, అబ్రహాం వైపు చూడండి. a man like us. ఆయన మనబోటి మనుష్యుడే. But God says, కానీ దేవుడు ఏమంటున్నాడు? he is my friend. ఇదిగో అబ్రహాం నా స్నేహితుడు. He did not have a Bible. చూడండి, ఆయన దగ్గర బైబిల్ లేదండి. He was not baptized. ఆయన బ్యాప్టిజం తీసుకోలేదు. He did not speak in tongues. ఆయన అన్య భాషలో He మాట్లాడలేదు. did not have a pastor. మరి ఆయనకు ఒక కాపరి లేడు. He didn't go to church. ఆయన దేవాలయానికి వెళ్ళడు. But God says, దేవుడు ఏమంటున్నాడు? he is my friend. ఇదిగో నా స్నేహితుడు. And a day came when God came down and had food in front of Abraham's tent. ఒకనాటి దినం వచ్చేసింది. దేవుడే స్వయంగా అబ్రహాం గుడారం దగ్గరికి విచ్చేసి భోజనం చేయడం జరిగింది. We worship God. మనం దేవుని ఆరాధిస్తూ We ఉంటాం. have so many songs. మనకి ఎన్నెన్నో పాటలు ఉన్నాయి. In our song book there are so many songs. మన కీర్తనల పుస్తకాల్లో ఎక్కడలేని గీతాలు. But what will Abraham say? అబ్రహాం గారు ఏమంటున్నారు? I did not have a song book. ఇదిగో నా దగ్గర కీర్తనల పుస్తకమా? లేదు. I didn't have a Bible. నా దగ్గర బైబిల్ గ్రంథము లేదు. You know 66 names of the book. నీకేమో 66 గ్రంథాల పేర్లన్నీ కూడా తెలుసు. But God came to my small tent. కానీ నా చిన్న గుడారం చెంతకు నా దేవుడు విచ్చేశాడు. And God said, I am God of Abraham, Isaac and Jacob. అందుకే దేవుడు స్వయాన్న మాట ఏంటి? నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు. Why? ఎందుకనండి? If you look at their walk, వారి నడవడిక గమనించి చూడండి. not their worship. వారి ఆరాధన కాదు. Worshipping here is very easy. చూడండి, ఆరాధించడం అది సులభం. ఇక్కడ You just start singing a song, మీరు ఒక పాట అలా మొదలెట్టండి చాలు. one brother will start hitting the drum, ఇక మన సహోదరుడు డ్రమ్ వాయించడం మొదలు పెడతాడు. and we will start clapping. ఇక మనం అందరం చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తాం. And we say this is worship. మనం అనుకుంటాం ఇదంతా ఆరాధనే. Worship is not singing. ఆరాధన కేవలం పాట పాడడం కాదు. Worship is how you walk. ఆరాధన అనగా నీవెలాగా నడుస్తున్నావు, నడవడికను చూపెట్టి. When others look at you, ఇతరులు నీ వైపుగా చూసిన వేళ they are observing you. వారు తీక్షణంగా గమనిస్తున్నారు. The vegetable seller from whom you buy vegetables, what does he say about you? కూరగాయలు అమ్మే ఆయన మీ ఇంటి ముంగిటికి వచ్చిన వేళ నీ నడవడిక ఎలాంటిదని చూస్తున్నాడు. The barber, what does he say about you? క్షౌరశాలుడు నీ వెంట్రుకలు కత్తిరించే వ్యక్తి నీ వంక చూసినప్పుడు ఏమని తలంచుకున్నాడు? In the olden days, ఆ కాలంలోనండి in Kerala, కేరళ రాష్ట్రంలో if a proposal for a boy or girl comes, అమ్మాయికో అబ్బాయికో ఏదో పెళ్లి సంబంధమే వచ్చింది అనుకోండి. you know what the other family does? ఇతర కుటుంబాలు ఏం చేస్తారో తెలుసండి? They ask people from the village about this family. మరి పల్లెల్లో ఉన్న ప్రజలను ఈ కుటుంబం ఎలాంటిది, ఈ ఇంటి వారు ఎలాంటి వాళ్ళని అడగడం మొదలెట్టారు. The vegetable seller, what does he say about this family? ఇప్పుడు కూరగాయల అమ్మాయినే ఉన్నాడు అనుకోండి, ఈ ఇంటి ఆయన ఎలాంటి వాడు అడిగితే చెప్పాలి. The barber knows many things about the families. అలాగే క్షౌరశాలలో ఉన్న వెంట్రుకలు కత్తిరించే ఆయన కూడా నీ ఇంటి కుటుంబం అంతా కూడా తెలియాలి. They'll get many ideas about the family. అంటే ఆ కుటుంబం గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. So this morning, ఈ ఉదయకాలం వేళ we are going to pray. మనం ప్రార్థన చేయబోతున్నాం. What do others say when they look at my life? నా జీవితం తీరు వంక చూసిన వేళ ఇతరులు నా గురించి ఏమని వ్యాఖ్యానం చేస్తున్నారు? Give glory unto his name. దేవుని నామమునకి మహిమను చెల్లించుదా. Then only Ambani will say, అప్పుడు అంబానీ గారు అంటారు, my money is useless. ఇదిగో నా దగ్గర ఉన్న ఐశ్వర్యం శూన్య ప్రయోజనం లేదు. Look at this man. ఈ మనుషుని వంక చూడు, Doesn't have money. డబ్బే లేదు ఆయన దగ్గర. He doesn't have good clothes.
చక్కటి దుస్తులు కూడా లేవైనకి. But look at the way he walks. కానీ ఆయన నడిచే తీరు ఎలా ఉందో చూడు. Look at the way he thinks. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో చూడు. He is a blessing for us. ఆయన మనందరికీ ఆశీర్వాదకరం. When he talks, ఆయన మాట్లాడే వేళ it's a great comfort for us. ఎక్కడ లేని నెమ్మది ప్రశాంతత నాలోకి వస్తుంది. Let's close our eyes. మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నామండి. Bow our head. మన తలలు వంచుదాం. And let's look at our life. మన వైపే మనం ఒక్కొక్కరు చూసుకుందాం. Now there are 25 more minutes for 1 o'clock. 1 గంట కావడానికి 25 నిమిషాలు ఇంకా మిగిలి ఉన్నాయి. Why I stop now? ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడ ఆగాను? Just hearing God's word is not enough. కేవలం దేవుని మాటలు వినటంతోనే సరిపోదు. The Lord has spoken. ప్రభువు మాట్లాడాడు. Give diligence to your calling. మీ పిలుపును జాగరూకతతో పరీక్షించి చూసుకో. I have called you. నేను మిమ్మల్ని పిలిచిన వాడను. I have chosen you. నేను మిమ్మల్ని ఎన్నుకున్న వాడను. You are my child. నీవు నా బిడ్డవు. You are my temple. నీవు నా దేవాలయానివి. You are my heir. నీవు నా వారసుడవు. How do you walk? ఎలాగ నడుస్తున్నావు నీవు? Why are you complaining all the time? ఎప్పుడు చూసినా కూడా ఫిర్యాదులే, ఇతరుల మీద కొట్టాలే ఎందుకు చెప్తావు? Why are you not happy? ఎందుకు నీవు సంతోషంగా ఉండటం లేదు? Look at your life. నీ జీవితం వైపు చూసుకో. I have given you more than what you need. నీకు అక్కరగలిగిన దానికంటే అత్యధికంగా నేను ఇచ్చేశాను. Look at the way I have led you all these years. ఈ సంవత్సరములన్నింట కూడా నిన్ను ఎలాగ నడిపానో ఒకసారి గుర్తు తెచ్చుకో. Have I not been faithful? నేను విశ్వాస యోగ్యునిగా లేకుండా ఉండినానా? Have I ever left you alone? నిన్ను ఒంటరిగా ఎప్పుడైనా ఎన్నడైనా వదిలేశానా? It's true I have not answered all your prayers. నిజమే, నీ ప్రార్థనలన్నింటికి నేను ప్రత్యుత్తరం ఇవ్వకపోయి ఉండవచ్చు. But look at your life. కానీ నీ జీవితం వైపు చూడు. Have I not done things in your life that you never prayed for? నీవు ప్రార్థించని అనేక విషయములు అడగకుండానే నేను అనుగ్రహించానా లేదా? What's your answer? ఏమిటి నీ జవాబు? Let's spend some time talking to our Father. కొన్ని నిమిషాలు మన తండ్రితో వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం. What do you mean by glory? దేవుని మహిమ అంటే అర్థమేంటి? The dignity, ఆ ఉన్నతత్వం, the power, ఆ అధికారం, the character. ఆయన స్వభావం, సౌశీల్యం. You can't compare him with anyone else. ఆయనతో పోల్చడానికి ఎవరు కూడా భూమిలో లేరు. When Lazarus came out of the grave, లాజరు ఎప్పుడైతే సమాధిలో నుండి బయటికి వచ్చాడో people got frightened. ప్రజలు భయకంపితులైపోయారు. They started praising God. వారు దేవుని ప్రశంసించడం, కొన్ని మహిమపరచడం మొదలెట్టారు. How can a man who is dead for 4 days come out? ఏ ప్రకారంగా చచ్చిపోయిన వ్యక్తి 4 రోజులైన పిమ్మట బ్రతికి బయటికి వచ్చాడు. At the marriage in Cana, అలాగే కానానులో జరిగిన వివాహ ఉత్సవం, water turned into wine. నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడినవైన. The manager says, ఆ ఆఫీసర్ గారు ఏమంటున్నారు? యజమాని ఏమంటున్నాడు? why did you keep the best for the last? అయ్యా యజమాని, ఎందుకయ్యా శ్రేష్టమైన దాన్ని అట్టే పెట్టుకున్నావు? Water turned into the best wine. నీళ్ళే మధురమైన ద్రాక్షారసముగా మార్చబడినాయి. That's how glorious God is. ఎంత మహిమాన్వితమైన దేవుడు మన దేవుడు. If you realize your mistakes, నీవు నీ పొరపాట్లను కనుక గుర్తించగలిగితే,
Accept your mistakes before the Lord. దేవుని ఎదుటని నీ పొరపాట్లు ఏమిటో పొరపచ్చాలి ఒప్పుకో. Not 2026 you have given me. ఓ తండ్రి 2026 సంవత్సరం నాకు ఇచ్చిన దేవుడు. Help me to live the way you want me to live. నాయన నేను ఏ ప్రకారంగా భూమి మీద జీవించవలను జీవించడానికి నాకు నేర్పించు నాయన. Give me the wisdom నాకు జ్ఞాన హృదయం కలగజేయ. so that I may be careful in my walk. నేను నా ప్రవర్తన నా నడవడికలో జాగ్రత్తగా నడుచున్నాను. Whether we eat or we drink, whatever we do, let us do it for God's glory. మనము భోజనము చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయాలి. Open your mouths and let's pray. నోరు బాగా తెరవండి, దేవునితో మాట్లాడుతూ ఉండండి. Worship the Lord in the Spirit. ఆత్మలో దేవుని ఆరాధిస్తూ ఉండండి. Now it is the time for us to talk. ఇదే సమయం దేవునితో వ్యక్తిగతంగా సంభాషించే వేళ. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah.
Hallelujah.
మా సృష్టికర్త, నీ మహిమ కొరకే మమ్మల్ని సృజించిన మా గొప్ప దేవుడా, మేము భోజనం చేసినా కానీ, పానము చేసినా కానీ, దుస్తులు ధరించుకున్నా కానీ, మాట్లాడినా కానీ, మా సమస్త నడవడిక ద్వారా నీ నామానికి తప్ప నాయన మహిమనే కోరుకుంటున్న దేవుడవయ్యా. అయ్యా, గత సంవత్సరాలన్నింటిలో నీ మితిలేని వాత్సల్యమే చూపావు అయ్యా. మేము అడగకపోయినవన్నీ అనుగ్రహించావు. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మాసంలో నాయన ఈ వేళ నీవు మాట్లాడిన నీ మధురమైన మాటల కొరకే వందనాలు. నీ మాటలన్నీ కూడా పుట్టుకొప్పించబడిన మాటలే అయ్యా. మేమేమి చేసినా నీ మహిమ కొరకే చేయాలని ఆదేశించిన దేవుడు. ధన సంపదలైన వాళ్ళు ఉన్నారు, గొప్ప వంశం వాళ్ళు ఉన్నారు, జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు, వివేకము విజ్ఞాన వేత్తలు ఉన్నారు తండ్రి. అయ్యా, మమ్మల్ని అయితే ఎన్నిక లేని వారిని, అయోగ్యత కలిగిన వారిని, ఏది కూడా నాకు అర్హత లేని వారిని యేసయ్యా నువ్వెందుకు పిలిచావు? ఆ నీ మహిమలైన పిలుపునకు తగినట్టుగా తండ్రి సాత్వికులమైన స్వరమునకు లోబడుతూ నాయన మా జీవిత నడవడిక ద్వారా అనేక మంది నీ మహిమను మాలో చూస్తున్నట్టు నాయన, నీ గణనామానికే మహిమ తెచ్చినట్టు నాయన, మమ్మల్ని మా జీవితాన్ని వారి ఎదుట నువ్వు నిలబెట్టాలని ప్రాధేయపడుతున్నాను. మొట్టమొదట నాయన నీవు నీ మహిమ కొరకే మేము బ్రతకాలని అయ్యా ముఖాముఖి నువ్వు మాట్లాడినందుకే ఈ వందనాలు స్తోత్రాలు స్తుతులు చేయిస్తున్నావు. మధ్యాహ్నం వేళ, రాత్రి వేళ, రేపు కూడా పవిత్రాత్మ నీ మాటలే వినిపించి నీ మహిమగల సంఘంగా నీ ఎదుట నిర్దోషమైన నిష్కలంకమైన నాయన పరిశుద్ధమైన సంఘంగా నిలబడడానికి నీ కృప అందరికీ దయచేయి. దాసుని రాబోయే కాలంలో బహుగా వాడుకొని ఆయన 2 రోజులు కూడా నీ ఉద్దేశమే, నీ ప్రణాళిక, నీ సంకల్పమే ఆయన బయలుపరిచిన గణనామానికి తద్వారా సమస్త మహిమ తెచ్చుకుని మనం యేసుని దివ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.